తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల తన కుమారుని పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద. జిల్లా యువజన అవార్డు గ్రహీత రాయలబాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా వివేకానంద 161వ జయంతి వేడుకల నిర్వహణ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిషార్ అహ్మద్. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడి. రాయచోటి కలెక్టర్ కార్యాలయం దగ్గర సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గండికోట ద్వారకానాథ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు నెల రోజులుగా నిరసనలో పాల్గొంటున్న అంగన్వాడీలకు చీరలు పంపిణీ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన నిసార్ అహ్మద్ శనివారం స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంను సందర్శించారు. ఈయన వెంట కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ బీజే పాండు, మాకం అశోక్ కుమార్లు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరొక మారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. టికెట్ ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి నాకు కాబట్టి అందరి సహకారం కోరేదానికి దైవ ఇది తీసుకునేదానికి ఇక్కడికి వచ్చాను, ఆశీర్వాదం తీసుకునేదానికి వచ్చాను. కాబట్టి ప్రజలు కూడా నాకు బాగా వాళ్ళ మద్దతు ప్రకటించినారు. ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల శనివారం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లింది. తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలి అని కోరినట్లు తెలిపారు. వైఎస్ఆర్తో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నామని, నాన్నగారి గురించి చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకునే దిశగా తన ప్రయాణం సాగిస్తానని అన్నారు. నాకు బాధ్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత వెల్లడిస్తానని, చంద్రబాబును కలవటం రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, నేను గతంలో క్రిస్మస్కు కేకు పంపితే తప్పు పట్టారని, నేను చంద్రబాబుకే కాదు అందరికీ పంపానని, ఇక్కడ కేటీఆర్, హరీష్, కవితలకు కూడా ఇచ్చాను. రాజకీయాలన్నది జీవితాలు కాదని, రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ మాత్రమే అని అన్నారు. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన బిడ్డల పెళ్లిళ్లకి చంద్రబాబును పిలిచారని, మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి ఆశీర్వదించారని గుర్తు చేశారు. పీలేరు దొడ్డిపల్లిలో స్థానిక లక్ష్మీ వృద్ధాశ్రమంలో స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలను జిల్లా యోజన అవార్డు గ్రహీత రాయలబాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నవతరం శరమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిమ. ప్రగతిశీలక దృక్పథంతో, నిర్మాణాత్మక వైఖరితో, ఉన్నత ఆదర్శాలతో, చిత్తశుద్ధితో పనిచేసే యువతరమే భావి తరాలకు బంగారు. ధనబలం, ఖండబలం, అధికార బలం, అవినీతి, నేరపూరిత రాజకీయాలతో కుళ్ళిన నేటి వ్యవస్థలో ప్రతి యువకుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధపడుతూ ఎడారిలో ఓయాసిస్ల ఒంటరి పోరాటం సాగిస్తున్న మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఓయాసిస్లో ఎడారిని సస్యశ్యామలం చేయగలము. బిందువు కలిసి సింధువు అయినట్లు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సమిష్టిగా ఒక రాజకీయ నాయకులు. పీలేరు మండలంలో దొడ్డిపల్లి పంచాయతీలో లక్ష్మీ వృద్ధాశ్రమంలో నిర్వాహకులైనటువంటి మా అక్క నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమంలో, అదేవిధంగా మా గురువు, మా అన్న ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడో పనిచేస్తున్నటువంటి మా గ్రామాన్ని, మన యొక్క యువతను, అది స్వామి వివేకానంద గారు పెట్టినటువంటి ఈ ఇక యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి కలిగిన మనిషిని మర్చిపోకూడదు. మరి 10 మందికి సహాయం చేయాలి. ఆ యొక్క ఆశయాలను కూడా నలుగురికి తెలియజేయాలి. మరి ఈరోజు మనకి స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలకు విరుద్ధంగా
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నెల రోజుల్లో అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో శనివారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల నిరసనలో న్యాయం ఉంది. పనికి తగ్గ వేతనం అడిగి తీసుకోవడం వారి హక్కు. పెరిగిన పని భారం, పెరగని జీతాలతో సతమతమవుతున్న అంగన్వాడీ తల్లులు వారి న్యాయమైన డిమాండ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని, రోడ్డెక్కి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారులు సమస్యలతో రోడ్డెక్కితే మా నాయకుడు భయపడేవారని, జగన్ ప్రభుత్వంలో రోడ్డెక్కడానికి అధికారులు ఉద్యోగులు భయపడే పరిస్థితి ఏర్పడిందని, మహిళలైన మీరు పనికి తగ్గ వేతనానికి జగన్పై పోరాటం చేయటం మీ ధైర్యానికి నిదర్శనమని అన్నారు. ఆడబిడ్డల ధైర్యం ముందు ఎస్మా చట్టం తుస్సు మనాల్సిందేనని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటగా మీ టైం స్కేల్ పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా. అయినా గతంలో 7,000 ఉంటే దాన్ని 10,500 గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం. ఈరోజు గతంలో 7వ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చేది, ఈరోజు దాన్ని 10వ తరగతికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రభుత్వం నుంచి జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టర్ కార్యాలయం దగ్గర సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గండికోట ద్వారకానాథ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజులు శనివారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నెల రోజులుగా నిరసన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు, మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండికోట ద్వారకానాథ్ రెడ్డి బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీపై వైసీపీ ప్రభుత్వం ఎస్మా యాక్ట్ ప్రయోగించడం చాలా దుర్మార్గమైన చర్య అని తప్పుబట్టారు. జీవో2 ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం బడుగులకు భరోసా ఇవ్వడమేనని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ క్రైస్తవ విభాగ అధ్యక్షులు బోనసి జాన్ బాబు అన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయప్రదం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అన్ని వర్గాలను కలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సామాజిక న్యాయం చేస్తూ అదే సందేశాన్ని ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్గదర్శకులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విగ్రహం ప్రారంభిస్తున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బలహీన వర్గాలకి నేనున్నాను అని ఒక గొప్ప భరోసా ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పేద బలహీన వర్గాలకు వైఎస్ఆర్ పార్టీ ఒక విప్లవాత్మక ఆర్థిక సహాయం చేయడం, భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను పేద ప్రజలలో ఒక విప్లవాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. పేద బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సహాయం చేస్తుందంటే వారిని ఆర్థికంగా గాను సామాజికంగా గాను వారిని తల ఎత్తుకునే వారిగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత వారిని బలపరుస్తుందంటే మనమందరూ కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ గారి యొక్క ఒక గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క గౌరవాన్ని గౌరవిస్తూ అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.